హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఆంధ్రప్రదేశ్ డైట్ కాలేజెస్లో 2 సంవత్సరాల కాల వ్యవధి గల డిఈడి కోర్సులో ప్రవేశానికి గాను డీసెట్ 2024 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఫీ పేమెంట్, మొత్తం ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి చేత డీసెట్ నోటిఫికేషన్ 2024 అనేది జారీ చేయడం జరిగిందండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ డీసెట్ 2024 ఫర్ అడ్మిషన్ ఇన్ టు 2-year DELED కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి గాను 2024-25 అకాడమిక్ సంవత్సరానికి సంబంధించి డీసెట్ 2024 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డీసెట్ 2024 ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పి, అంటే ఆసక్తి మరియు అర్హత గల విద్యార్థులందరూ కూడాను ఆన్లైన్లో మాత్రమే ఈ నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక అర్హతగానే చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు కానీ లేదా ఇంటర్మీడియట్ ఇప్పుడు ఫైనల్ ఈ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు కానీ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, డీసెట్కి సంబంధించి అడ్మిషన్ టైం కల్లా ఈ ఇంటర్మీడియట్ ఎవరైతే ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పాస్ అయి ఉండాలండి. సో ఇంటర్మీడియట్ పూర్తిగా పాస్ అయిన అభ్యర్థులు కానీ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 50% ఆఫ్ మార్క్స్ అండ్ అగ్రిగేట్. వారికి ఇంటర్మీడియట్లో మినిమం 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అండ్ సబ్జెక్ట్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్. ఈ డిఈడి కోర్సులో అడ్మిషన్ ప్రాసెస్ అనేది పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది ఏ విధంగా అలొకేట్ చేస్తారు అంటే, ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి చదువుతారో వాళ్ళకి మొత్తం సీట్స్లో 25% ఆఫ్ సీట్స్ అనేవి కేటాయిస్తారండి. ఇక నెక్స్ట్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని ఎవరైతే చదివి ఉంటారో వారికి 25% ఆఫ్ సీట్స్ అనేవి అలొకేట్ చేస్తారు. బాటనీ, జువాలజీని ఎవరైతే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్గా కలిగి ఉంటారో వారికి 25% ఆఫ్ సీట్స్ని కేటాయిస్తారండి. అదేవిధంగా దోస్ హూ స్టడీ 2 సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ 5 సబ్జెక్ట్స్ నేమ్లీ సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్. అంటే సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, కామర్స్ ఈ 5 సబ్జెక్ట్స్లో మినిమం 2 సబ్జెక్ట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ లెవెల్లో చదివి ఉంటారో వారికి 25% ఆఫ్ సీట్స్, అంటే మొత్తంగా 100% ఆఫ్ సీట్స్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందండి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్గా కలిగిన వారికి 25% ఆఫ్ సీట్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్గా కలిగిన వారికి అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి ఫిజికల్ సైన్స్గా చూపించడం జరిగింది, వీరికి 25% ఆఫ్ సీట్స్ అండి. బయాలజికల్ సైన్స్ చదివిన విద్యార్థులకి 25% ఆఫ్ సీట్స్, సోషల్ స్టడీస్ చదివిన విద్యార్థులకి 25% ఆఫ్ సీట్స్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఈ డీసెట్ అనేది కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగానే మనకి నిర్వహించబడుతుందండి, ఎంపిక అనేది నిర్వహించబడుతుంది. ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ డీసెట్ 2024 కంప్రైజెస్ 100 మార్క్స్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. అంటే పేపర్ మొత్తం మనకి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నపత్రం కలిగి ఉంటుందండి. మొత్తంగా 100 మార్కులకి. ఈ 100 మార్కుల్లో 2 పార్ట్స్ ఉంటాయండి, పార్ట్ ఏ మరియు పార్ట్ బి. పార్ట్ ఏ నుంచి 60 మార్కులు, పార్ట్ బి నుంచి 40 మార్కులు ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీ అనేది 750 రూపాయలు ఉంటుందండి. క్యాండిడేట్ షల్ పే ద ఫీ త్రూ పేమెంట్ గేట్వే. అంటే అభ్యర్థులు దరఖాస్తు ఎగ్జామినేషన్ ఫీ చెల్లించేందుకు గాని తేదీలు ఏప్రిల్ 23, 2024 నుంచి మే 8, 2024 వరకు ఫీ చెల్లించేందుకు గడువు ఇవ్వబడింది. ఇక అదేవిధంగా అండ్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ వెబ్సైట్. దరఖాస్తు చేసుకునేందుకు గాను ముఖ్య తేదీలు ఏప్రిల్ 24, 2024 నుంచి మే 9, 2024 ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన చివరి తేదీ మే 9, 2024. సో ఆసక్తి మరియు అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ csc.ap.gov.in లేదా apdset.apcfss.in ఈ 2 వెబ్సైట్స్లో ఏదో ఒక వెబ్సైట్ ద్వారా వారు
అప్లై చేసుకోవచ్చండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూసుకున్నట్లయితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లోని ఎగ్జామినేషన్ అనేది నిర్వహించబడుతుందండి. స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సిలబస్ అనేది మొత్తం మనకి ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే విద్యార్థులు csc.ap.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక DSET 2024లో కేటగిరీ వైజ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ చూసుకున్నట్లయితే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి వారికి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 45, ఎస్సీ, ఎస్టీ ఎగెనెస్ట్ ఓసీసీ, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ కేటగిరీ వారికి 50. ఇక DSET 2024కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ కానీ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 22, 2024 రిలీజ్ చేయడం జరిగిందండి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఆన్లైన్లో అప్లికేషన్ ఫీ చెల్లించేందుకు గాను ఏప్రిల్ 23 నుంచి మే 8, 2024 వరకు గడువు ఇవ్వబడింది. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ విత్ పేమెంట్ ఆఫ్ ఫీ, ఆన్లైన్లో పేమెంట్ ఆఫ్ ఫీ చేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను గడువు ఏప్రిల్ 24, 2024 నుంచి మే 9, 2024. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ త్రూ ఆన్లైన్లో ఫీ పే చేసేందుకు గాను చివరి తేదీ మే 8, 2024. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను చివరి తేదీ మే 9, 2024. DSET 2024 నోటిఫికేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మే 15, 2024 నుంచి మే 20, 2024 వరకు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారండి. ఇక ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ త్రూ ఆన్లైన్ మే 21, 2024 ఆన్వర్డ్స్ హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇక డేట్ ఆఫ్ DSET అనేది మే 24, 2024 ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. వీటికి సంబంధించిన రిజల్ట్స్ మరియు ర్యాంక్స్ అనేవి మే 30, 2024 రిలీజ్ చేయబడతాయి. హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ గ్రాంటెడ్ ఎఫిలియేషన్ ఫర్ దట్ పర్టిక్యులర్ ఇయర్, ఈ ఇయర్లో ఏవైతే కాలేజెస్ ఈ DSET 2024కి సంబంధించి ఎలకట్ చేయబడ్డాయి అవన్నీ కూడా ఏప్రిల్ 29, 2024 డిస్ప్లే చేయబడతాయండి. వీటికి సంబంధించి విద్యార్థులు వెబ్ బేస్డ్ ఆప్షన్స్ని సబ్మిట్ చేసేందుకు గాను తేదీలు జూన్ 6, 2024 నుంచి జూన్ 8, 2024 వరకు వెబ్ బేస్డ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చండి. ఈ వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది జూన్ 10, 2024 ప్రిపేర్ చేయబడుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇన్ గవర్నమెంట్ డైట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది జూన్ 12, 2024 నుంచి జూన్ 15, 2024 వరకు ఉంటుందండి. ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది జూన్ 20, 2024 ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైట్ కాలేజెస్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఈడి కోర్సులో ప్రవేశానికి గాను ఈ కోర్స్ అనేది 2 years కాల వ్యవధి గల కోర్స్ అండి. 2024-25 అకాడమిక్ ఇయర్ సంబంధించి 2 సంవత్సరాల కాల వ్యవధి గల ఈ డిఈడి కోర్సులో ప్రవేశానికి గాను ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ DSET 2024 ప్రవేశ పరీక్షని ఖచ్చితంగా అటెంప్ట్ చేయవలసి ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా అదనంగా సమాచారం కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ DSET 2024 నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుందండి. తెలుసుకునేందుకు కానీ మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.